ఇటీవలి కాలంలో ఆధార్ అప్డేట్ చేయడానికి వ్యక్తిగత సమాచారం అడుగుతూ మెయిల్, వాట్సాప్లకు మెసేజ్లు వస్తున్నాయి. వీటికి మనం స్పందిస్తే మన విలువైన సమాచారం సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఖాయమంటూ ఉడాయ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్, పాన్ అప్డేట్ అంటూ మీకు కొందరు ఫోన్స్, ఈమెయిల్స్ పంపుతూ ఉంటారు. మీ ఆధార్ వివరాలు తెలపాలి అంటూ వాట్సాప్, మెయిల్లో సందేశాలు వస్తున్నాయా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి వివరాలేవి ప్రభుత్వ రంగ సంస్థలు అడగవు. ఆధార్ అప్డేట్ చేయాలి అనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత సమాచారం కాజేయాలని సైబర్ మోసగాళ్లు ఈ తరహా మోసాలకు తెరతీస్తున్నారు. అసలే ఉచిత ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తూ ఉండడంతో చాలా మంది నిజమనుకునే ప్రమాదం ఉంది. దీంతో ఉడాయ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏ వ్యక్తి వ్యక్తిగత గుర్తింపు లేదా చిరునామా వివరాలను ఉడాయ్ ఎప్పటికీ అడగదు. ఆధార్ అప్డేట్ చేయడానికి వ్యక్తిగత సమాచారం కోసం వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మెసేజ్లు పంపదు. మీ దగ్గరలోని ఆధార్ కేంద్రాల్లో లేదా మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి అంటూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తన ఎక్స్ ఖాతా ద్వారా హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే మార్గాల ద్వారా అప్డేట్ చేసుకోకండి అంటూ సూచించింది. 10 ఏళ్లకొకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి అంటూ ఉడాయ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు 2023 జూలై 14తో ముగిసింది. దీంతో ఆ గడువును 2023 సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఆన్లైన్లో అప్డేట్ ఎలా చేసుకోవాలో ఉడాయ్ తెలిపింది. ఆధార్ ఆన్లైన్ పోర్టల్లో మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. స్క్రీన్పై మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. అందులో సవరణలు ఉంటే చేయాలి, లేదా నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్పై డ్రాప్ డౌన్ని ఎంచుకొని అందులో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఇలా మీ ఆధార్ అప్డేట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ ఆధార్ అప్డేట్ అవుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ కార్డుని మీ మొబైల్లో ఉంచుకోవచ్చు.